నేను రంగంలోకి దిగా ఒక్కొక్కరి తోలు తీస్తా అంటున్నారు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్. పాలమూరు ప్రాజెక్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు అన్ని విషయాలమైన తనదైన శైలిలో మాట్లాడారు. అయితే కేసీఆర్ కామెంట్స్ పై మీడియాతో చిట్ చాట్ లో సీఎం రేవంత్ కూడా ఘాటుగానే స్పందించారు. ఇందుకీ కేసీఆర్ ఏమన్నారు, దానికి రేవంత్ ఎలా స్పందించారో ఎప్పుడు చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని పూర్తిగా మూలక పడేసిందని, దీని వెనుక కుట్ర ఏంటో చెప్పాలన్నారు మాజీ సీఎం కేసీఆర్. 50 ఏళ్ళు అప్పటికి 50 ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, ఆ తదనంతరం సుమారు దగ్గర ఒక 20 ఏళ్ళు పరిపాలించిన తెలుగుదేశం పార్టీ కానీ, పాలమూరుకు చాలా దారుణమైనటువంటి తిరిగి కోలుకోలేనటువంటి దెబ్బ కొట్టిన పార్టీలు ఈ రెండు పార్టీల ప్రభుత్వాలు. బచావత్ ట్రిబ్యునల్లో స్పష్టంగా పొందుపరచబడింది. ఇప్పుడు బచావత్ గారు ఖుద్దు ఆ బాధ భరించలేక ఈ కామెంట్ కూడా రికార్డు చేసిండు ట్రిబ్యునల్లో. ప్లస్ ఆ 17 TMC జూరాల ప్రాజెక్టుకు కేటాయించిండు. ఎంత విషాదం అంటే అది ఎప్పుడో 74లో 74 నుంచి 78 దాకా జరిగింది కథ. అతను కేటాయిస్తే దానికి ముట్టినోడు లేడు, పట్టుకునోడు లేడు, తీసినోడు. మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి కనీసం నేను తీయలే. మరి దాన్ని ఎందుకు అబాండన్ చేసినరో, దాని వెనక ఏం ఉద్దేశం ఉందో